తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రేపు ఒడిషా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే ఛాన్స్ కూడా ఉంది. దీంతో ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలతో పాటుగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రైట్, ఈ డిప్రెషన్, ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా కుండపోతగా వర్షం కురిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విశాఖ జిల్లా కాపులుపాడలో అత్యధికంగా 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్రలో 25కు పైగా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వాటర్ సిల్లే తిరుపతి అది అల్పపీడన ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటి వర్షాలతో జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. పెదబైలు, మత్స్యగడ్డ పొంగి ప్రవహిస్తోంది. మంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం గడ్డ పొంగి పొర్లి 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. హుకుంపేట మండల కేంద్రం సమీపంలోని చీడిపుట్టు బ్రిడ్జిపై వరద నీరు చేరి రవాణా స్తంభించింది. పెద్దబైలు మండలం వర్ధనపుట్టు కాజ్వేపై వరద ఉధృతితో 40 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సిల్లే తిరుపతి అది విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసర గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. విమానాశ్రయంలోకి వచ్చిన వర్షపు నీటిని బయటకు పంపింగ్ చేయడంతో జియమ్మవలస గ్రామం మొత్తం కూడా నీట మునిగిపోయింది. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ జలమయమయ్యాయి. బురద నీరు మొత్తం గ్రామాలను ముంచెత్తడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒకసారి తెలంగాణలో పరిస్థితి చూద్దాం. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఇటు మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఏకధాటిగా పడుతున్న వానలతో తూప్రాన్లోని పలు కాలనీలు నీట మునిగిపోయాయి. కోమటి చెరువు కట్ల తెగిపోవడంతో ఏబీ కాలనీలో వరద నీరు చేరింది. అక్షయసాయి కాలనీలో కూడా వర్షపు నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో సామాగ్రి నిత్యావసరాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. తెలంగాణలో కుండపోతగా కురుస్తున్న వానలతో చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 500 గొర్రెలతో పాటుగా 3 కాపర్లు జల దిగ్బంధంలో చిక్కుపోయారు. బిచ్కుంద మండలం గుండెకల్లూరు గ్రామానికి చెందిన 3 గొర్రెల కాపర్లు గొర్రెలను మేపేందుకు చెట్లూరు వాగు వద్దకు వెళ్లారు. వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జల దిగ్బంధంలో చిక్కుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు, రెస్క్యూ బృందాల సాయంతో వారిని రక్షించే ఏర్పాట్లు చేశారు. ఇక 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా కౌలన్నాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో 5 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 28,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 30,000 క్యూసెక్ల అవుట్ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో వచ్చిన నీరు వచ్చినట్లే విడుదల చేస్తున్నారు. కౌలస్నాల ప్రాజెక్టు పరిధిలో 9,000 ఎకరాల మేర పంటలేస్తారు. 3-4 రోజుల క్రితం వరకు ఆయకట్టు రైతులు నిరాశలో ఉంటే ఇప్పుడు వారిలో ఆనందం నెలకొంది. సీజన్ ప్రారంభంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను వర్షాలు మురిపించాయి. తర్వాత మొహం చాటేశాయి. దీంతో నారులేసుకుని విత్తనాలు విత్తుకున్న రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. అయితే 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. సార్ ఇట్లా కొంత కరెక్ట్ ఇట్లా పెట్టినాను సార్ అంతే వస్తుంది. ఓకే చేస్తాను. ఓకే ఎంత భారీ వర్షాలతో నారాయణపేట జిల్లా సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తుతుండడంతో సంగంబండ 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కర్ణాటకలోని ఇడ్లూరు పెద్ద వాగు నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. వాగు పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వారం క్రితం కూడా సంగంబండ 3 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ఓకే చేస్తాను. ఓకే ఎంత క్లారిటీ ఉందంటే